హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు అనుకుంటున్నా. హా, మన ఛానల్లో ఫస్ట్ ట్రైలర్ రియాక్షన్ చేస్తున్నమాట. అది ఎవరిదో కాదు, మన డార్లింగ్ది. ది రాజాసాబ్ ట్రైలర్ అయితే జస్ట్ ఇప్పుడే రిలీజ్ అయింది. చూడ్డానికి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా, చూద్దాం ఎలా ఉంటుందని. నేనైతే మన వింటేజ్ ప్రభాస్ని చాలా చాలా మిస్ అవుతున్నమాట. కొంచెం టీజర్ నాకు బాగా అనిపించింది, ఎస్పెషల్లీ టీజర్లో క్లైమాక్స్ పార్ట్ ఉంటుంది చూసారా, ఇట్ ఆగిపోయిన తర్వాత తాత సీన్, అదైతే నాకు చాలా ఇష్టం అన్నమాట. మేబీ ఇంకా ట్రైలర్లు ఏమైనా చూపిస్తారేమో చూద్దాం. మొత్తానికి ఫైనల్గా ట్రైలర్ దగ్గర అయితే డేట్ అయితే ఫిక్స్ చేసినట్టున్నారు. Jan 9th అని పడుతుంది అక్కడ. పోన్లే, పండగకైనా రిలీజ్ అయితే అంతే చాలు. ఎప్పుడో వర్షం రిలీజ్ అయింది అనుకుంటా సంక్రాంతి పండగకి. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు పండగకి వస్తుంది మూవీ. నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా. ట్రైలర్ చూసి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ట్రైలర్ స్టార్ట్ చేసేద్దాం. Now close your eyes. ఓకే. Take a deep breath. నీ బ్రెయిన్ నా కమాండ్స్ మాత్రమే ఫాలో అవుతుంది. వావ్, ఆ షార్ట్ బాగుంది. వావ్, ఇది బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే క్రేజీ మాట, చాలా బాగుంది. ఆ సెట్లు అవి చంపేశాడు బాబోయ్. నైస్. బా, పరిచయం చేస్తా. హే సత్య. చేసేదేంట్రా మరి చూస్తారేంట్రా, పరిగెత్తండి. నైస్, బాగుంది. వీటి సూపర్ ఉంది అసలు. Suddenly climate change. Why? తాత అద్భుతాలు చూసి ఆనందించాలి. క్వశ్చన్ లేకుండా ఓహో, తుండిపోయి పని చేయాలి. సంచలనం అయిపోవాలి. ఏంట్రా ఇలాంటి పని చేసాడు, అందరూ షాక్ అయిపోవాలి. ఇక నా వల్ల కాదు. తల్లి దుర్గా, నా మనవణ్ణి రక్షించు. ఆయన 4 మంత్రాలు చదువుకున్న మాయల పకీర్ కాదు. హీఈస్ ఎగ్జార్సిస్ట్, సైకియాట్రిస్ట్, హిప్నోటిస్ట్. బ్రెయిన్ తో గేమ్ ఆడుతున్నాడు. అయితే స్టార్ దొరికి తెలుసుకుందాం. సంజయ్ దత్ క్యారెక్టర్ మామూలుగా లేదు. స్టార్ టు స్టార్, స్టార్ వార్స్. ఓ, క్రొకడైల్ షాట్ అదిరిపోయింది. కేగా బా, శాండ్ సిమ్యులేషన్ ఏముంది భయ్యా. అభి దేఖ్ లీజియే. సూపర్. ఏందిరా మీ బాధ? పొట్టులో చేయి పెడితే కొట్టడానికి నేను చీమనా? రాక్షసుణ్ణి. ఓ, మాన్స్టర్స్, అమ్మప్ప బాయ్. ఫైనల్లీ ట్రైలర్ అయితే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది, చాలా బాగుంది. ప్రభాస్ అయితే క్రేజ్ ఉన్నాడనమాట. ఆ వింటేజ్ లుక్స్ కానీ, ఆ కామెడీ టైమింగ్ కానీ అంతా చాలా బాగా అనిపించింది. చాలా ఫ్రెష్గా ఉంది, చాలా బాగుంది. టీజర్లో చూసినప్పుడు కొంచెం CGI ఇష్యూస్ అనేవి కనిపించేమాట, ఇప్పుడైతే లేదు, బాగానే అనిపించాయి. చాలా వరకు కూడా CGIని మంచిగా ఇంప్రూవ్ చేసుకున్నారు అండ్ చాలా పాలిష్డ్గా కనిపిస్తున్నాయి. ఫ్రేమ్స్ కూడా అదిరిపోయాయి. ఎస్పెషల్లీ సినిమాటోగ్రఫీ అండ్ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే
టాప్ నాచ్ ఉన్నాయి. దీంట్లో వాళ్ళ శాండ్ సిమ్యులేషన్, వాటర్ సిమ్యులేషన్ షాట్స్ ఉన్నాయి కదా, అవైతే చాలా చాలా బాగున్నాయి. చాలా న్యాచురల్గా ఉన్నాయన్నమాట. నాకైతే అది బాగా నచ్చింది. అండ్ ఆ క్రొకొడైల్ సీజీఐ కూడా చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్లో ఏదో మాన్స్టర్ లాగా ఉంది, దాన్ని కూడా చూపించారు, బాగుంది. మొత్తానికైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా. క్యారెక్టరైజేషన్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. మనోడు ఏదో లైఫ్లో ఏదో చేయాలి, సెటిల్ అయిపోవాలన్న టైప్లో ఉన్నాడు. అదే టైంకి సంథింగ్ ఈ రాజ్మహల్ గురించి ఏదో తెలుస్తుంది అనుకుంటా. అదే వాళ్ళ ఫ్యామిలీదో లేకపోతే అలాంటిది ఉందని తెలుసుకుంటాడు. అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక స్ట్రక్ అయ్యాడు. దాని నుంచి ఎలా బయటకు వచ్చాడు ఏంటి అన్నట్టు ఉంటుంది అనుకుంటా స్టోరీ. ఇది నా పర్సనల్ ఒపీనియన్, నేను గెస్ చేసింది, నాకు అట్లా అనిపించింది అంతే. కానీ ఒక్కటి నాకు కొంచెం సింక్ కాని ఏంటంటే, నేను ఇప్పటిదాకా ఏమనుకున్నా అంటే సంజయ్ దత్ ఆత్మ ప్రభాస్లోకి దూరుతుంది అనుకున్నా. కానీ నాకు అలా అనిపించలేదు. ఈ షాట్ లాస్ట్లో వచ్చిన షాట్ చూస్తే ఏంటంటే మనోడికి కాన్షియస్నెస్ ఉందనిపిస్తుంది, కానీ పవర్స్ కూడా వాడుతున్నాడు అదే టైంలో. మరి ఇంకొక ప్రభాస్ ఉన్నాడా లేకపోతే మనోడు ఆ కాన్షియస్నెస్తో లోపల ఫైట్ చేసి మొత్తం పవర్స్ అనేవి తెచ్చుకున్నాడా ఏంటా అనేది తెలీదు. అది మనం థియేటర్లోనే చూడాలి. మొత్తానికి ట్రైలర్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ మ్యూజిక్ కూడా చాలా ఫ్రెష్గా అనిపించింది. బీట్స్ అయితే బాగా కొట్టారు, క్రేజీగా ఉంది, బాగున్నాయి మ్యూజిక్ కూడా. చూడాలి. అక్కడక్కడ కొంచెం విఎఫ్ఎక్స్ కొంచెం అటు ఇటుగా ఉంది, కానీ ఇంకా టైం ఉంది కదా, నాకు తెలిసి సెట్ చేసేస్తారు. ట్రైలర్ అయితే చాలా చాలా బాగుంది. నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నా. Jan 9th ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నా. రాగానే వెళ్ళి దున్నేయడమే అది. మొత్తానికి ట్రైలర్ అయితే చూసాం. సరే అయితే నాకైతే ట్రైలర్ ఇలా అనిపించింది. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అంతే. మీకు ఎలా అనిపించిందని నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. సరే మరి నెక్స్ట్ ఇంకొక కొత్త ట్రైలర్ రియాక్షన్తో కానీ రివ్యూతో కానీ మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.